పనిచేసే ప్రభుత్వం ఉంటే పనులు సకాలంలో ముందుకు సాగుతాయనేందుకు నిదర్శనంగా నిలుస్తోంది గుంటూరులోని నందివెలుగు రోడ్డులో నిర్మిస్తున్న ఆర్ఓబీ. పైవంతెన నిర్మాణం ప్రారంభమై పుష్కర కాలమైన పనులు ఓ అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు అన్నట్లే సాగాయి. గత వైసీపీ ప్రభుత్వ రివర్స్ పాలనలో నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. కూటమి సర్కారు వచ్చాక కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో నిధులు మంజూరై పనులు పునః ప్రారంభమయ్యాయి. గుంటూరు నందివెలుగు రోడ్డులో రైలు మార్గంపై వంతెన నిర్మాణానికి నిధుల సమస్య కొలిక్కి రావడంతో పనులు చకచకా సాగుతున్నాయి. దశాబ్దాల పాటు ప్రజలెదుర్కొన్న సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించనుంది. పాత గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వైపు నుంచి నందివెలుగు తెనాలి వెళ్లే మార్గంలో రైల్వే ట్రాక్ ఉండడంతో తరచూ గేటుపడి వాహనదారులు ఇబ్బందులు పడేవారు. ఇక్కడ వంతెన నిర్మాణానికి ఆర్ఎండ్బి, రైల్వే శాఖ సంయుక్తంగా 31 కోట్ల రూపాయల అంచనాలతో 2016-17లో టెండర్లు పిలిచారు. ఆర్ఎండ్బి పరిధిలో 18 కోట్లతో పనులు చేపట్టిన గుత్తేదారు 2019కి 25% పూర్తి చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారు పనులు నిలిపేశారు. రైల్వే శాఖ ట్రాక్ పరిధిలో చేయాల్సిన పనుల్ని 13 కోట్లతో పూర్తి చేసింది. వంతెన పనులు ఆలస్యం కావడంతో నిర్మాణ వ్యయం పెరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పనుల పూర్తికి చొరవ తీసుకుని పెండింగ్ పనుల్ని రైల్వే శాఖ చేపట్టాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రికి లేఖ రాశారు. రాష్ట్రం నిధులిచ్చే పరిస్థితి లేనందున 36.91 కోట్ల రూపాయల భారం భరించాలని రైల్వే మంత్రికి విన్నవించారు. దీనికి అంగీకరించిన రైల్వే శాఖ నిధులు విడుదల చేయడంతో మిగిలిన పనులకు టెండర్లు పిలిచారు. ఈ ఏడాది జూలై 19న పనులు ప్రారంభించారు. ఇప్పటికే కొన్ని పిల్లర్లు నిర్మించడంతో పాటు వాటిని అనుసంధానిస్తూ వంతెన పనులు జరుగుతున్నాయి. ఈరోజు గుంటూరు నగర అభివృద్ధిలో భాగంగా నందివెలుగు ఆర్ఓబీ బ్రిడ్జ్ నిర్మాణానికి శరవేగంగా పనులు ముందుకు తీసుకొని వెళ్ళి దాని మీద ప్రత్యేకమైనటువంటి ఆలోచన చొరవ తీసుకొని మన మంత్రి కేంద్ర మంత్రి గారు అలాగే స్థానికంగా శాసనసభ్యులుగా మేము అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు చేసి నందివెలుగు బ్రిడ్జ్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తాం. గత 5 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ కూడా తట్టమట్టి అయినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని నందివెలుగు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని శరవేగంగా సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా రైల్వే అధికారులు చేపట్టినటువంటి పిల్లర్స్ మీద స్లాబ్స్ ఏదైతే ఉన్నాయో 20 స్లాబ్స్ కానీ ఈరోజు 11 స్లాబ్స్ పూర్తి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు అప్రోచ్ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరుపై వాహనదారులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పనులు ఆగిన సమయంలో దుమ్ము, ధూళి, బురదతో ఇబ్బందులు పడ్డామని గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం సర్వీసు రోడ్లు వేయడంతో ఇబ్బందులు తొలగాయంటున్నారు. గత ప్రభుత్వంలో జారడం, బురద, చాలా అవస్థలు పడ్డాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక మాత్రం చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి. అందులో మాత్రం డోకానే లేదు. రోడ్డు వేసారండి, రోడ్లు పెద్దవి వేశారు. అన్నిటికీ మాకు చాలా ఇబ్బంది లేకుండా ఉంది. ఇదివరకు చాలా ఇబ్బంది పడ్డాం. ఈ బ్రిడ్జి ఇప్పుడు మొదలుపెట్టి చాలా ఏళ్ళు అవుతుంది, దగ్గర ఒక 10 సంవత్సరాల లాగా అవుతుంది. ఇంతవరకు మేజర్ వర్క్లు అవ్వలేదు. ఇప్పుడే ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ చేశారు. ఒక 4-5 నెలల నుంచి స్టార్ట్ చేశారు. ఫాస్ట్గా జరుగుతున్నాయి వర్క్లు మటుకి. అంటే ఏ వెహికల్స్ అంటే ఇటు పక్క నందివెలుగు, ఇటు బారు పెద్ద వెలుగు కదా, వాటి బడికి వెళ్ళడానికి బాగా ఉపయోగపడుద్ది వాళ్ళకి. వాటి బట్టికి ఇప్పుడు ఒక్కొక్కసారి ఎప్పుడైనా అంబులెన్స్లు కానీ ఎవరైనా ఎమర్జెన్సీ అయినప్పుడు గేటు పడ్డప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని బ్రిడ్జి తొందరగా పూర్తి చేస్తే మంచిది అనమాట అందరికి. ఇంతకు ముందు కంటే ఇప్పుడే బాగా జరుగుతుంది, గబగబు జరుగుతుంది పనులు. 5 సంవత్సరాలు అయిపోయినాయి. 5 సంవత్సరాలు అసలు ఏమి అంటుకోలే పని. ఇప్పుడు బాగా జరుగుతుంది. పూర్తి అయితే బాగానే ఉంటుంది. ఈ గేటు ఇబ్బంది లేకుండా ఉంటుంది, బరాబర్ వెళ్తారు వస్తాయి. గతంలో 5 పిల్లర్లను అనుసంధానిస్తూ పనులు పూర్తయ్యాయి. మిగతా 16 పిల్లర్లను కలుపుతూ వంతెన నిర్మాణం జరుగుతోంది. 2026 జూలై నాటికి పనులు పూర్తి చేసి వంతెన అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవలి కాలంలో పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరగా ఈ పనులు పూర్తి చేస్తే ఇంకా పాత గుంటూరు ప్రాంతం నుంచి తెనాలి వెళ్లేటువంటి వాహనదారులకైతే ఇబ్బందులు తప్పుతాయి. ఈ మార్గంలో తరచుగా రైల్వే గేటు పడుతున్న కారణంగా వాహనదారులు నిలిచిపోవాల్సి వస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు ఇవన్నీ కూడా రోగులు కావచ్చు, వీరందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దానికి పైగా ఈ సమస్య తాము ఎదుర్కొంటున్నామని, ఈ ఫ్లైఓవర్ను త్వరగా పూర్తి చేసి ఈ మార్గంలో వెళ్ళేటువంటి ట్రాఫిక్ కష్టాలు లేకుండా విముక్తి చేయాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ కేశవతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.